హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫ్రైడే స్పెషల్ ట్రేడింగ్ ట్యూటోరియల్స్. వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఫ్రైడే ఏం చెప్తారు సార్ అని. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 2 వీడియోస్ స్కాల్పింగ్ గురించి నేను చెప్పాను కదా. ఐ బిలీవ్ యూ హ్యావ్ థరోలీ ఎంజాయిడ్ దెమ్. అందులో టెక్నికల్స్ కూడా ఏం ప్రత్యేకించలేవు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కాల్పింగ్ చేయటానికి ఎక్కువ స్కిల్ అక్కర్లేదు. మామూలుగా ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి లేకపోతే పొజిషనల్ ట్రేడ్ చేయడానికి ఎక్కువ కావాలి అని కొంతమంది అంటూ ఉంటారు. అట్లా ఏం కాదు. ట్రేడింగ్ అంటేనే స్కిల్ కావాలి. స్కాల్పింగ్ చేయండి, లేకపోతే ఇంట్రాడే చేయండి, ఇంకోటి చేయండి. దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. ఈజీగా ఏమి ఉండదు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది పెద్ద కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్. కాంపిటేటివ్ ఏరైనా ఆ కాంపిటీషన్లో ఏంటంటే పెద్ద గజేతగాళ్ళు, గజ ఆటగాళ్ళు ఉంటారు. వాళ్ళు తక్కువ మందే ఉంటారు, కానీ ఎక్కువ పవర్ఫుల్గా ఉంటారు. పవర్ ఉండి, నాలెడ్జ్ ఉండి, స్కిల్ ఉండి, రిసోర్సెస్ ఉండి, మనీ ఉండి, పెట్టుబడి ఉండి, అన్నీ ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇవి తక్కువగా ఉన్నవాళ్ళు, స్కిల్స్, ఇన్వెస్ట్మెంటు, నాలెడ్జి, ఇట్లా ఇవి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వెరీ లార్జ్ నెంబర్. అంటే పర్సంటేజ్ వైజ్ చెప్పడం కష్టం, కానీ ఒక 10 to 20% ఉంటారేమో బిగ్ ప్లేయర్స్, బిగ్ ట్రేడర్స్. తర్వాత మీడియం టర్మ్ అంటే కొంచెం లక్షల్లో, ఫ్యూ క్రోర్స్లో చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ 10% ఉంటే ఇంకొక 20% వీళ్ళు ఉంటారు. ఆ మిగిలిన వాళ్ళందరూ మెజారిటీ ఎక్కువ మంది 70% to 80% అట్లా తీసుకుంటే, 60, 70, 80% అలా తీసుకుంటే స్మాల్ ట్రేడర్స్ ఉంటారు. దీస్ ఆర్ లెస్ స్కిల్డ్. స్కిల్ తక్కువ ఉంటుంది. కొంతమందికి అయితే అసలు ఆ స్కిల్ కూడా ఉండదు, అయినా ట్రేడింగ్ చేస్తుంటారు. తర్వాత పెట్టుబడి తక్కువ ఉంటుంది. నాలెడ్జి తక్కువ, పెట్టుబడి తక్కువ, దిగిపోతారు. సో వీఆర్ ఫైటింగ్ వెరీ స్ట్రాంగ్ పీపుల్. చాలా విషయం అర్థం చేసుకోండి. వీఆర్ ఫైటింగ్ వెరీ స్ట్రాంగ్ పీపుల్, బట్ వితౌట్ సఫిషియంట్ స్కిల్. చూసారా, అందులో ఇప్పుడు మెషిన్ ఎక్విప్మెంట్ ఒకప్పుడు మాన్యువల్గా మ్యానిపులేషన్స్ చేసేవాళ్ళు. టెక్నాలజీ వచ్చి, ఇంటర్నెట్లో వచ్చి, టెక్నాలజీ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్లు వచ్చేసాయి. పెద్ద మెషిన్స్ వేసుకుని హెచ్ఎఫ్టీ, నేను ఇంతకుముందు కూడా చెప్పుంటాను, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ దాని ద్వారా చేస్తున్నారు. ప్లస్ ఆల్గో ట్రేడింగ్, ఆల్గో కూడా ఉంది మధ్యలో. ఈ ఆల్గో కూడా మధ్యలో ఉండటం వలన ఏమవుతున్నదంటే మీకు వస్తున్నది, యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్, బట్ హెవీ కాంపిటీషన్లో నష్టపోతున్నాం ఎక్కువ. లాభం కంటే కూడా నష్టం ఎక్కువ. అలాగే నష్టపోయే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంటుంది. 90%, సెబీ లెక్క ప్రకారం అయితే 90%. 90% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ. అంటే అది ఎలాంటి ఫీల్డు? ఓన్లీ 10% పీపుల్ ఆర్ గెయినింగ్. ఆ 10%లో కూడా 5% బాగా పెద్ద ప్లేయర్స్. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మిగిలిన 5% కొంచెం చాలా జాగ్రత్తగా కష్టపడి మెటిక్యులస్గా నేర్చుకుని డిసిప్లిన్గా చేస్తున్న వాళ్ళు. లేకపోతే వీళ్ళు ఉండరు. సో ఏమిటి అట్లాంటి టఫ్ ఎన్వైరన్మెంట్లో మనం చేసేటప్పుడు సాయుధులుగా వెళ్ళాలి, కానీ నిరాయుధులుగా వెళ్ళకూడదు కదా. అది
ఈ వీడియోలు ప్రతి ఫ్రైడే వీడియోలు పెట్టడంలో ముఖ్య ఉద్దేశమే అది. ట్రేడింగ్ అంటే ఆషామాషి కాదు, ఎట్లా పెడితే అట్లాగే వెళ్ళిపోయి ఏదోటి కొనేయటం అమ్మేయటం చేయటం కాదు. తర్వాత ఎవరో రికమెండేషన్స్, మీరు ఇది కొనుక్కోండి ఇది అమ్మండి అని చెప్తే చేసేది కాదు. రికమెండేషన్స్ అడ్వైజులు తీసుకుని చేసేది కాదు. మరి ఏమిటి అంటే ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషన్ లాగా తీసుకుని డెడికేటెడ్ ప్రొఫెషన్లా తీసుకుని డిసిప్లిన్తో చేస్తే ఎస్ రాణిస్తాము, లేకపోతే కాదు. బెటర్ అవాయిడ్. డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం. చెప్పాలంటే కాపురాలు కూలిపోతాయి. కొంతమంది ఊరికే ఎట్లా పడితే అట్లాగే చేసేస్తుంటారు ట్రేడింగ్, డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. అట్లా చేయకండి, చేయకూడదు. అట్లా చేయకుండా ఉండటం కోసం ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే నాలెడ్జ్, స్కిల్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే స్కిల్తో పాటు కొద్దిగా అంటే ఎక్కువే డిసిప్లిన్ ఉండాలి. వచ్చి చూసారా? సో ఈ డిసిప్లిను స్కిల్ రెండు కలిస్తే అక్కడ మనం ఆ ట్రేడింగ్లో రాణిస్తాం, లేకపోతే లేదు. ఈరోజు టాపిక్ చాలా నేను నా దృష్టిలో అయితే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఏంటి చెప్పబోతున్నానంటే ఎక్కువ మంది ట్రేడింగ్ చేసేవాళ్ళు స్మాల్ ట్రేడర్స్ తీసుకోండి. స్మాల్ ట్రేడర్స్లో ఎక్కువ మంది అంటే ఆల్మోస్ట్ ఆల్ 70, 80, 90% ఏం చేస్తుంటారండి అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని ఆప్షన్ బయింగ్ చేస్తుంటారు కదా. ఆప్షన్ బయింగ్ చేస్తుంటారు. ఆప్షన్ బయింగ్ అంత తేలిక, ఈజీయా? అసలు ఆప్షన్స్లో చేయటం అంటేనే కొంచెం అంత ఈజీ కాదు. ఫ్యూచర్స్లో చేయటం ఈజీయే, కానీ చాలా గట్టిగా తింటాం. చేయటం ఈజీయే, సంపాదించడం మాత్రం అంత ఈజీ కాదు. సో ఆప్షన్ బయ్యర్స్కి ఏమిటి డిఫికల్టీస్? మెయిన్ డిఫికల్టీస్ ఏంటంటే అతను కొనుక్కున్న ఆప్షను టైం వాల్యూ ఉంటుంది కదా. ఆ టైం వాల్యూ ఏదైతే ఉంటుందో మీకు ఆ డికే, మీరు వేసిన ట్రేడు సేమ్ డైరెక్షన్ ప్రాపర్, మీరు వేసిన దిశలోనే మార్కెట్ నడుస్తున్నా కూడా మీకు అంత బెనిఫిట్ రాకపోవచ్చు. ఒకసారి బెనిఫిటే రాకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే తీటా డికే ఒక ఫ్యాక్టర్. కరిగిపోతాయి కదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము. మరి దాన్ని అధిగమించి ఇప్పుడు మనం వేసిన ట్రేడ్ మనకు ఆపోజిట్గా వెళ్ళినట్లయితే తీటా డికేతో పాటు అందులో ఉన్నటువంటి వాల్యూ కూడా, ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా కరిగిపోతుంది. డబుల్ ఎఫెక్ట్ చూసారా? మరి ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి ఇండియాలో ముఖ్యంగా ఎక్కువ మార్జిన్ మనీ కావాలి. అంటే ఫ్యూచర్స్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ కావాలో దాదాపు అంత కావాలి. తర్వాత ఆప్షన్ సెల్లింగ్లో రిస్క్ లేదా అంటే, ఆప్షన్ సెల్లింగ్లో సంపాదించడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ రిస్క్ లేదా అంటే వీళ్ళకి టైం అడ్వాంటేజ్ ఉంటుంది. టైం అడ్వాంటేజ్ వీళ్ళు తీసుకుంటారు, ఆప్షన్ సెల్లర్స్కి ఉంటుంది. థీటా డికే అడ్వాంటేజ్ వీళ్ళకి ఉంటుంది. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్లిమిటెడ్. ఇఫ్ ఎనీథింగ్ గోజ్ రాంగ్, డైరెక్షన్ మారితే, మనం అనుకున్న డైరెక్షన్ కాకుండా వెళితే అది అన్లిమిటెడ్ లాసెస్ తెచ్చిపెడుతుంది. ఓ పక్కన హెవీ మార్జిన్స్, ఇంకో పక్కన అన్లిమిటెడ్ లాస్. మరి కొంతమంది ఏం చెప్తారంటే, సార్ ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్, ఆప్షన్ బయింగ్ వేస్ట్, ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో డబ్బులు సంపాదించలేదు, ఎవరును సంపాదించరు, పోతాయి డబ్బులని. అంటే చిన్నప్పుడు ఏదో 3 ముక్కల ఆట ఉండేది. 3 ఏసులు వస్తే టాప్ 3 కింగులు, తర్వాత 3 క్వీన్లు అట్లా ఉండేవి. డంకా పలాస్ ఏదో అంటారు దాని పేరు, డంకా పలాస్ అనేవారు. డంకా పలాస్, కొంపా కొలాస్ అట్లా మాట్లాడుతుండేవారు ఆ ఆట గురించి, 3 ముక్కల ఆట. అట్లానే
మూడు ముక్కల ఆటలాగా ఆప్షన్ బయ్యర్స్ డబ్బులు పోతాయండి, డబ్బులు సంపాదించరు. ఎవరో కామెంట్లు కూడా పెట్టారు ఆ మధ్యన, మీరు ఆప్షన్ బయింగు అసలు చెప్పకండి, గురించి మాట్లాడకండి, డబ్బులు పోతాయి అందులో, ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్ అని. నేనైతే ఆప్షన్ సెల్లింగ్ కూడా అందులో కూడా డబ్బులు పోతాయని చెప్తాను. పోవటం ఇందులోనూ పోతాయి, అందులోనూ పోతాయి, వస్తే ఇందులోనూ వస్తాయి, అందులోనూ వస్తాయి. అయితే ఆప్షన్ సెల్లింగ్లో అన్లిమిటెడ్ రిస్క్ని మేనేజ్ చేయటం తెలియాలి. చాలామంది ఏంటంటే మీడియం లెవెల్ ట్రేడర్స్ అంటే ఒక 2 to 10 lakhs అండ్ అబోవ్, 2 నుంచి 10 లక్షలు ఇంకా అబోవ్ ఉన్నవాళ్ళు దే టెన్ టు డూ ఆప్షన్ సెల్లింగ్. డబ్బులు ఉన్నాయి కదా, తర్వాత టైం అడ్వాంటేజ్ ఉంటుంది కదా, టైంతో పాటు కరిగిపోతుంది కదా, ఆప్షన్ కరిగిపోతుంది కదా, కరిగిపోతే అడ్వాంటేజ్ వస్తుంది. బాగానే ఉంది, ఐడియా బాగుంది, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఐడియా. డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆప్షన్ సెల్లింగ్, తర్వాత ఆప్షన్ సెల్లింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది, ఈజీగా అనిపిస్తుంది, యాక్చువల్గా ఈజీయే. ఆప్షన్ బయింగ్ అంత ఈజీ కాదు కొద్దిగా రిలేటివ్గా కంపేర్ చేసుకుంటే. బట్ రిస్క్ ఆస్పెక్ట్ తీసుకున్నట్లయితే అందులో అన్లిమిటెడ్ రిస్క్ ఉంది, ఇందులో లిమిటెడ్ రిస్క్ ఉంది, కానీ డబ్బులు పోయే సందర్భాలు చాలా ఎక్కువ. ఇటు చూసినా అటు చూసినా ఏది కూడా మింగుడు పడదు, అంత ఈజీ ఏం కాదు. బట్ నేను ఈరోజు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆప్షన్ సెల్లర్స్కి కూడా బోల్డ్ అంత స్కిల్ కావాలి, ఆ స్కిల్ ఉండదు. అలా లేకపోవటం వల్ల 5 నెలలు 6 నెలలు 10 నెలల్లో తేలిగ్గా ఓపికగా తీరిగ్గా సంపాదించిన డబ్బులు ఒక వారం రోజుల్లోనో 4 రోజుల్లోనో మొత్తం పోగొట్టుకుంటారు. అట్లా పోగొట్టుకునే వాళ్ళని కూడా చూశాను నేను ఆప్షన్ సెల్లింగ్లో. ఎందుకంటే వస్తే 10 రూపాయలు, పోతే ఎంతైనా పోతుంది, అట్లా ఉంటుంది, అన్లిమిటెడ్ రిస్క్. కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేయాలన్నా ఆప్షన్ బయింగ్ చేయాలన్నా ఈ రెండింటిని ఏమంటామంటే ఆప్షన్ ట్రేడింగ్ ఇన్ ఆప్షన్స్ అంటాం. ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎందుకు నష్టపోతుంటారు, ఎందుకు ఆప్షన్స్ అంతగా అర్థం కావు, పట్టు చిక్కవు, పట్టుకు దొరకవు ఎందుకని ఆప్షన్స్, వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే, ఆప్షన్ బయింగు లేదా ఆప్షన్ సెల్లింగ్ తీసుకోండి, చేయటానికి స్కిల్ కావాలి కదా. ఆ స్కిల్ చాలామంది ఏమనుకుంటుంటారంటే, మీకు టెక్నికల్గా చార్ట్స్ చూడటం తెలిస్తే చార్ట్స్ చూసుకుని చేసేస్తే అయిపోతుంది, రైట్. కొంతమంది అయితే ఆ టెక్నికల్స్ చార్ట్స్తో పనే లేదు, ఏదో మెథడు అనుకుంటారా, మెథడ్ ఫాలో అవుతారు. ఏదో మెథడ్ అనుకుంటారండి, ఆ మెథడ్ ఫాలో అవుతారు. చూసారా, మెథడ్ అనుకోవటం, మెథడ్ ఫాలో అవటం. బట్ యాక్చువల్లీ స్పీకింగ్, టెక్నికల్ చార్ట్స్ ఉంటే సరిపోదు, టెక్నికల్ చార్ట్స్ చూస్తే సరిపోదు. ఎందుకంటే మీకు మూమెంటు ఒక్కోసారి చాలా ఎంత సడన్గా వస్తుందంటే టెక్నికల్ చార్ట్స్ ఇమీడియట్గా క్యాచ్ చేయలేని పరిస్థితి. అలా అని చెప్పి స్టాప్ లాసులు పెట్టుకుని లేకపోతే ఐపెట్టి పెట్టుకుని చేయటం అంత ఈజీ కాదు. మరి ఏమిటండి అంటే, దెర్ ఈజ్ సంథింగ్ మోర్ టు నో అబౌట్ ఆప్షన్ ట్రేడింగ్, నాట్ సింప్లీ చార్ట్స్. కేవలం చార్ట్స్ చూసి ట్రేడ్ వేయటమే కాదు, సంథింగ్ మోర్ ఈజ్ నెసరీ, సంథింగ్ మోర్ ఈజ్ దేర్ టు లెర్న్. ఏంటి సంథింగ్ మోర్ అంటే, దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఏరియాస్. ఒకటండి, వాలటైలిటీ ఇండెక్స్, విక్స్, దీన్నే ఫియర్ ఇండెక్స్ అని కూడా అంటారు. ఇది నిఫ్టీకి అంటే మన ఇండెక్స్కి సంబంధించింది. ఇండెక్స్ ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ సే 1 year, ఇందులో ఎంత వాలటైలిటీ ఉండొచ్చు, వాలటైలిటీ అంటే పైకి కిందకి మూమెంటు ఎంత ఉండొచ్చు అనేదాన్ని మెజర్ చేస్తుంది విక్స్. ఈ మన ఎన్ఎస్సి వారు
దీని క్యాలిక్యులేషన్స్ ప్రొవైడ్ చేస్తారు నిఫ్టీకి వాలటైలిటీ ఏంటో. ఈ రేటింగు విక్స్ రేటింగు చాలా చాలా యూస్ఫుల్. దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని అప్లై చేయగలిగితే. రెండవది ఏంటంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్. ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్లో మెయిన్గా ఇంప్లాయిడ్ వాలటైలిటీ అనే కాలం ఉంటుంది చూడండి, ఐవి అని ఉంటుంది. విక్స్ వేరు, ఇంప్లాయిడ్ వాలటైలిటీ వేరు. కొంతమందికి ఈ విషయం తెలీదు. ఏదో ఇంప్లాయిడ్ వాలటైలిటీ అంటే ఇదేనేమో చేంజ్ ఏమో అనుకుంటుంటారు. అలా కాదు. ఈ విక్స్కి ఇంప్లాయిడ్ వాలటైలిటీకి రిలవెన్స్ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే, టు బి బ్రీఫ్, వాలటైలిటీ ఇండెక్స్ పెరుగుతుంది అంటే, ఇఫ్ ద వాలటైలిటీ ఇండెక్స్ ఈజ్ రైజింగ్, మార్కెట్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్. అలాంటిది. అందువల్ల ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ పెరగటం అంటే అర్థం ఏంటంటే ఇండెక్స్ తగ్గటం. ఇది ఇండివిజువల్ స్టాక్స్కి అప్లై చేయకూడదు, ఇండెక్స్కే అప్లై చేయాలి. నిఫ్టీకి అప్లై చేస్తాము, ఇన్సిడెంటల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా అప్లై చేస్తాము. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నిఫ్టీ. 50 స్టాకులు నిఫ్టీలో ఉంటే అందులో కొన్ని 1/3, సుమారుగా 1/3 బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి, అంతే కదా. బియాండ్ నిఫ్టీ ఏం కాదు కదా. సో నిఫ్టీ స్టాక్సే బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినవి బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. డన్. సో ఎక్సెప్షనల్గా ఒకటారా ఉండకపోతే పెద్ద వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అందువలన విక్స్ పెరిగితే మార్కెట్ తగ్గుతుంది, విక్స్ తగ్గితే మార్కెట్ పెరుగుతుంది. అంటే విక్స్ వర్సెస్ ఇండెక్స్, నిఫ్టీ తీసుకోండి లేకపోతే బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి, ఈ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్ రిలేషన్. ఇన్వర్స్ రిలేషన్ ఎలా అంటే, ఇండెక్స్ని బట్టి ఇది తీసుకోవద్దు, దీన్ని బట్టి ఇది తీసుకోండి. విక్స్ పెరిగితే విక్స్ ఈజ్ అప్, ఇండెక్స్ ఈజ్ డౌన్. తర్వాత విక్స్ ఈజ్ డౌన్, ఇండెక్స్ ఈజ్ అప్. దిస్ ఈజ్ ద బేసిక్ రూల్. అంటే అర్థం ఏంటంటే, విక్స్ పెరుగుతున్నది అంటే విక్స్ని చూసుకోవాలి. విక్స్ని బట్టి మార్కెట్ని బట్టి విక్స్ కాదు. విక్స్ పెరుగుతుంది అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? మార్కెట్ మే ఫాల్ ఆర్ మార్కెట్ మస్ట్ బి ఫాలింగ్. కొద్దిగా తగ్గొచ్చు, ఎక్కువ తగ్గొచ్చు, బాగా ఎక్కువ తగ్గొచ్చు, అది వేరే సంగతి. కంటిన్యూస్గా విక్స్ పెరిగిపోతూ ఉంటే అప్పుడు ఎలాగో మార్కెట్లు నిలబడవు, కొంచెం తగ్గుతూ ఉంటాయి. దట్ ఈజ్ వన్ పాయింట్. అంటే ఫియర్ ఇండెక్స్, ఫియర్ వస్తున్నది, మార్కెట్లో నెర్వస్నెస్ ఉన్నదనమాట. అందువల్ల ఏంటంటే తగ్గుతుంది మార్కెట్. అలాగే విక్స్ కూల్ డౌన్ అవుతున్నది, తగ్గుతున్నది అంటే అర్థం ఏంటంటే ఎస్, మార్కెట్లో కాన్ఫిడెన్స్ ఉంది అని. కాన్ఫిడెన్స్ ఉండటం అంటే ఏంటంటే మార్కెట్ పెరుగుతుందని. సో ఏ ఫాలింగ్ విక్స్ ఈజ్ ఫేవరబుల్ టు ద బుల్స్, ఏ రైజింగ్ విక్స్ ఈజ్ ఫేవరబుల్ టు బేర్స్. అది సెన్స్. విక్స్ తగ్గుతూ ఉన్నది అంటే మార్కెట్లో ఏమిటి జరుగుతున్నదంటే ఆప్టిమిజం ఉంది, పెరగడానికి ఛాన్స్ ఉందని అర్థం. అలాగే విక్స్ పెరిగిపోతున్నది అంటే అర్థం ఏంటంటే ఆప్టిమిజం, పెసిమిజం చోటు చేసుకుంటున్నది. అంటే మార్కెట్లు తగ్గటానికి అవకాశాలు ఉన్నాయని. అది దట్ హెల్ప్స్ ద బేర్స్. రైజింగ్ విక్స్ హెల్ప్స్ ద బేర్స్, ఫాలింగ్ విక్స్ హెల్ప్స్ ద బుల్స్. బుల్స్ అంటే బై టెండెన్సీ ఏంటంటే బయర్స్ అని అర్థం నా ఉద్దేశం. అలాగే బేర్స్ అంటే ఏంటంటే సెల్లర్స్ అని. విక్స్ పెరిగితే సెల్లర్స్కి అనుకూలంగా ఉంటుంది మార్కెట్. అలాగే విక్స్ తగ్గితే బయర్స్కి అనుకూలంగా ఉంటుంది. డన్. ఇట్స్ వెరీ క్లియర్, ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. మరి అంతేకాదు, ఒక్కోసారి
రెండు ఒకే దిశలో ఉంటాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలా జరుగుతూ ఉంటుంది. ఒకే దిశలో ఉన్నాయి అంటే ప్రమాదమే. ఎట్లా అంటే విక్స్ తగ్గుతుంది. విక్స్ తగ్గుతుంటే మార్కెట్ పెరగాలి కదా. దట్ వుడ్ బి బెనిఫిషియల్ టు ద బుల్స్. కానీ విక్స్ తగ్గుతున్నది, మార్కెట్ తగ్గుతున్నది అనుకోండి. విక్స్ తగ్గుతూ మార్కెట్ తగ్గటం అనేది దాని అర్థం ఏంటంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ యూస్ఫుల్. ఎందుకని? సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, అది ప్రమాదమే. ఈ తగ్గుతున్న మార్కెట్ తగ్గుతున్నట్టు ఉండదు, సడన్గా పెరిగిపోతుంది ఎప్పుడెక్కడో. లాస్ట్ 2 days 3 daysలో, లాస్ట్ 3-4 సెషన్స్లో చూడండి, చెక్ చేసుకోండి. లాస్ట్ 3-4 సెషన్స్ చూడండి. ఏదో ఒక పర్టికులర్ డే విక్స్ పెరిగింది, మార్కెట్ పెరిగింది. దాని పర్యవసానం నెక్స్ట్ డే మీరు చూడండి, చెక్ చేయండి మీరు. నెక్స్ట్ డే 150 పాయింట్లు ఎంతో తగ్గింది. వెడ్నెస్డే అనుకుంటాను. ట్యూస్డే ఏమో విక్స్ పెరిగింది. ఆ ట్యూస్డే మార్కెట్ కూడా పెరిగింది కొద్దిగా. చూడండి లాస్ట్ ట్యూస్డే. బట్ ప్రాక్టికల్లీ వాట్ హ్యాపెండ్? వెడ్నెస్డే దాని పర్యవసానం విక్స్ పెరుగుతూనే ఉంది కదా. అందువల్ల పెరిగిన విక్స్ పెరగటం తాలూకు దాని పర్యవసానం వెడ్నెస్డేకి వచ్చేటప్పటికి 150 పాయింట్లు దగ్గర తగ్గిపోయింది. 150-160 పాయింట్లు. చూసారా? సో కేర్ఫుల్గా ఉండాలి. విక్స్ పెరిగితే మార్కెట్ తగ్గుతుందని అర్థం. తగ్గకపోతే, రివర్స్ అయితే వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. విక్స్ తగ్గి మార్కెట్ కూడా తగ్గుతున్నది అంటే దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద బేర్స్కి హెల్ప్ చేయదు అది. అంటే తగ్గుతున్నట్టు ఉంది, కానీ అక్కడ విక్స్ తగ్గుతుంది కాబట్టి ఇట్ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ బుల్స్. ఫైనల్లీ ఆ రోజు కాకపోతే మర్నాడు. అలాగే విక్స్ పెరుగుతుంది, మార్కెట్ తగ్గాలి కదా. కానీ విక్స్ పెరుగుతూ మార్కెట్ పెరిగితే దట్ ఈజ్ డేంజరస్. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద బుల్స్. ఎందుకని హెల్ప్ చేయదో తెలుసండి? ఎక్కడో వేసేస్తుంది, దెబ్బ వేసేస్తుంది. ఎందుకంటే అక్కడ విక్స్ పెరుగుతున్నది. దట్స్ వాట్ హ్యాపెండ్. సి, ట్యూస్డే ట్రేడ్లో విక్స్ పెరిగింది, వెడ్నెస్డే ట్రేడ్లో మార్కెట్ తగ్గింది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎందుకు ఇదంతా ఎందుకండి? ఆప్షన్ బయింగ్కి సెల్లింగ్ కంటే వెరీ మచ్ రిలవెంట్ ఇవన్నీ. ఎలాగా చూడండి. విక్స్ పెరుగుతుంటే ఆప్షన్ సెల్లర్స్, వాళ్ళకి ఆప్షన్ ఉండదు. వాళ్ళు ప్రీమియమ్స్ పెంచేస్తారు. 100 రూపాయలకి దొరికే కాలు కానీ పుట్టు కానీ ఏదో ఒకటి తీసుకోండి. 100 రూపాయలు దగ్గర దాని వర్త్ న్యాచురల్ గ్రీక్స్ ప్రకారం దాని వర్త్ 100 అయితే అక్కడ 110, 112, 115 అట్లా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు. ఒకసారి 100 రూపాయలు అనుకున్నది 150, 160 రూపాయలు ఉండొచ్చు. ఎందుకని అంత హై ప్రీమియంలో అమ్ముతున్నారు? ఎందుకు అంత ప్రీమియం పెంచుతున్నారంటే ఇక్కడ విక్స్ పెరుగుతున్నది. వాలటాలిటీ ఇండెక్స్ పెరిగే కొద్దీ ఆప్షన్స్ దే బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఆప్షన్స్ తాలూకు రేట్లు పెరిగిపోతాయి. 100 రూపాయలకి దొరకవలసింది 112, 115, 150 అయిపోతుంది. అంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఆప్షన్ కొనుక్కోవాల్సి వస్తుంది ఆప్షన్ బయర్కి. ఆప్షన్ ఎందుకు అట్లా అంటే వీళ్ళు కొనటానికి సిద్ధంగా ఉన్నా అమ్మేవాడు ఎక్కువ భయపడుతున్నాడు. బికాజ్ ఇది ఆప్షన్ సెల్లర్స్కి పెరుగుతున్న విక్స్ ఆప్షన్ సెల్లర్స్కి ఏమాత్రం బెనిఫిషియల్ కాదు. ప్రాబ్లం ఎందుకంటే రిస్క్ పెరిగిపోతుంది వాళ్ళకి.
విక్స్ పెరగటం అంటే ఏంటి, రిస్కే కదా పెరిగేది. మరి నార్మల్ రేటుకి అమ్మేశాడు అనుకోండి, అది పెరిగిపోతే అన్లిమిటెడ్ లాస్ కదా. అందుకని బాబు ఈ రేట్ నేను అమ్మను, ఈ రేట్ నేను అమ్మను, ఇంకా 10 కలిపి అమ్ముతాను, ఇంకో 10 కలిపి అమ్ముతాను, ఈ రేట్ అయితే నమ్ముతాను, లేకపోతే ఇంతకు తక్కువ అయితే అమ్మను అనే పరిస్థితికి వస్తాడు. ది హయ్యర్ ది విక్స్ రైజింగ్, ది హయ్యర్ ది ప్రీమియం. ఆ ప్రీమియము ఎక్కువ అనేది నిజం చెప్పాలంటే బయర్స్కి అంతకన్నా ఉపయోగం లేదు. సెల్లర్ ఏమో భయపడి ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు, వీడికి గత్యంతరం లేక ఎక్కువ రేటు కొనుక్కుంటున్నాడు. కానీ ఆ ఆప్షన్ బయరు బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు మేక్ మనీ. ఎందుకనండి అంటే ఈ ప్రీమియము కరిగిపోయే వస్తువు, నశ్వరము, డికేయింగ్ ఏజెంట్, డికేయింగ్ ఎంటిటీ. ఇది కరిగిపోతుంది. ఇప్పుడు 100 రూపాయల ఆప్షను 120 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చింది, బాగానే ఉంది, ఓకే. కానీ అది ఓవర్ అండ్ అబోవ్ పైకి వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే నష్టమే కదా. మార్కెట్ అతను అనుకున్న విధంగా, అతనికి ఫేవరబుల్గా అదే దిశలో వెళితే బతికిపోతాడు. కానీ 30 రూపాయలు రావాల్సిన చోట 15-16 రూపాయలు వస్తాయి అతి కష్టం మీద. అదే వ్యతిరేక దిశలో వెళితే ఈ ఎక్స్ట్రా ప్రీమియం 30 కాదు, అసలు కూడా పోతుంది. అంటే లాసెస్ ఎక్కువ, ప్రాఫిట్స్ తక్కువ. అన్లెస్ దెర్ ఈజ్ ఎ లాంగ్ ట్రెండ్ ఉంటే కవర్ అవుతాయి, లేకపోతే ఏమవుతుంది, ఇతను ప్రీమియం మామూలుగానే పెట్టవలసిన దానికన్నా ఎక్కువ ప్రీమియం పెట్టుకుంటున్నాడు, గిట్టుబాటు అవటంలా అయితే కరిగిపోతుంది. లేకపోతే కాస్త కోస్త ఫేవరబుల్గా ఉన్న ట్రేడు ఇతనికి చేతికి డబ్బులు రావు, ప్రాఫిట్ రాదు. ఇప్పుడు 100 రూపాయలది నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ విక్స్తో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే దాని ఇంట్రిన్సిక్ వాల్యూ, దాని వాల్యూ పర్టికులర్ ఆప్షన్ తాలూకు వాల్యూ 100, ఇట్ ఈస్ వర్త్ 100. అతను 125 కొనుక్కోవాల్సి వచ్చింది. నెట్ వర్త్ ఇది, అంటే రియల్ వర్త్ ఇది. ఇతనేమో యాక్చువల్ ప్రైస్, ఇది యాక్చువల్ ప్రైస్ 125 పెట్టి కొనుక్కున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్ ది మనీ అనుకుందాం. ఎట్ ది మనీ అయితే ఇండెక్స్ ఒక 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి, అప్ 100 పాయింట్స్ పెరిగింది. 100 పాయింట్స్ పెరిగినప్పుడు ఈ 100 యాక్చువల్గా అయితే ఎంత రావాలి, 100కి 150 కదా రావాలి. బట్ 125కి 50 రాదు. అంటే ఇక్కడ 100 పాయింట్లు పెరిగితే ఇక్కడ 50 పాయింట్లు పెరగాలి. 100 పాయింట్లు అక్కడ నిఫ్టీ పెరిగితే ఇక్కడ 50 పాయింట్లు పెరగాలి. ఇక్కడ 50 పాయింట్లకు బదులు 25 నుంచి 30 పాయింట్లే వస్తాయి. అదేంటది, ఎట్ ది మనీ కొన్నాను నేను. ఎట్ ది మనీ కొంటే అక్కడ 100 పాయింట్లు పెరిగింది ఫ్యూచర్స్లో, ఇక్కడ నాకు కానీ 50 పాయింట్లు కనీసం 45 అన్నా రావాలి, ప్రాఫిట్ రాదు. ఎందుకని ఆల్రెడీ నువ్వు కొనుక్కున్న ప్రీమియం ఉంది కదా ఇక్కడ ఎక్కువ. ఈ ప్రీమియం కాకుండా ఇంకొక 25-30 పాయింట్స్ వస్తాయి. అక్కడ 100 పాయింట్స్ బెనిఫిట్ వస్తే ఫ్యూచర్స్లో ఇక్కడ ఇంక 25-30 వస్తాయి. ఎందుకని అట్లా లీకేజ్ ఏంటంటే బికాజ్ ఆఫ్ హై ప్రీమియం. అదే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఈ ఎక్స్ట్రా 25 కాకుండా ఈ మిగిలిన 100లో కూడా ఈ రోజున వచ్చేస్తుంది న్యాచురల్. సో దిస్ ఈజ్ ఎడిషనల్ లాస్. ఈ లాసే కాకుండా దిస్ ఈజ్ ఎడిషనల్ లాస్. బట్ ఆప్షన్ సెల్లర్ సారీ చెప్తాడు, సారీ నేను ఈ ఉన్న పరిస్థితుల్లో నేను రిస్క్ తీసుకోలేను కాబట్టి నేను తక్కువకు అమ్మని పొమ్మంటాడు. ఆప్షన్ బయర్ గత్యంతరం లేక కొనుక్కుంటాడు. డిమాండ్ సప్లై కదండి. సో వాలటైలిటీ ఇండెక్స్, దాని తాలూకు మూమెంటు, దాని ప్రభావం మార్కెట్ల మీద, ముఖ్యంగా ఆప్షన్స్ మీద ఉంటుంది అన్న విషయం గుర్తుంచుకోండి. సో ఈ నాలెడ్జ్ లేకుండా, ఈ అండర్స్టాండింగ్ లేకుండా దీంతో ఇట్లాంటిది అనేది ఉంటుందని కూడా
తెలియకుండా ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా అవదు. నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ చైన్. సరే, ముందే ఏం చేస్తానంటే మీకు చూడండి, ఆప్షన్ చైన్ కాదు, వాలటైలిటీ ఇండెక్స్ తీసుకుంటాం. విక్స్, ఇండియా విక్స్ అంటారు దీన్ని. ఇది ఇండియా విక్స్ తీసుకున్నాను. చూడండి, ఇండియా విక్స్ కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉంది ఈ మధ్యకాలంలో. ఇది డైలీ చార్ట్. ఇలా కాన్స్టెంట్గా పెరుగుతూ ఉంటే రిస్క్ కూడా పెరుగుతుంది. అంటే వాలటైలిటీ రిస్క్ పెరుగుతున్నది కదా. ఇప్పుడు ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 14.97 ఉంది చూడండి. ఇక్కడ 14.97 ఈరోజు తగ్గింది, 1.5% తగ్గింది. అయితే 1.5% తగ్గింది, కానీ మార్కెట్ ఏం పెరగల. పెరిగిందండి, ఫ్లాట్ అనుకుందాం. అయితే ఇలా వాలటైలిటీ ఇండెక్స్ తగ్గుతూ మార్కెట్లు పెరగకపోతే గుర్తుపెట్టుకోండి, అంటే మార్కెట్లు పెరుగుతాయి అని అర్థం. దట్ ఈజ్ బికాస్ దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద బేర్స్. ఓకే, ఇక్కడ వాలటైలిటీ ఇండెక్స్ తగ్గింది, వాలటైలిటీ ఇండెక్స్ తగ్గింది, బట్ మార్కెట్ ఏం తగ్గలేదు, మార్కెట్ పెరగలేదు. మార్కెట్ పెరగకపోతే ఇది ఇవాళ కాకపోతే రేపైనా ఇంకోసారైనా దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. కూలింగ్ అవుతున్నది కదా. సో ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా వాలటైలిటీ ఇండెక్స్ పరిస్థితి ఏంటి. వాలటైలిటీ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే అది ఎప్పుడైనా కానీ ఇబ్బంది ఏంటంటే కరెక్షన్కి వచ్చే అవకాశం ఉంది. సో అలాగే ఆప్షన్ చైన్ మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. ఇది ఎన్ఎస్సిలో ఉంటుంది. సింపుల్గా గూగుల్లో ఆప్షన్ చైన్, ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అని కొడితే ఎన్ఎస్సి సైట్లోని ఆప్షన్ చైన్కే వెళ్ళండి, మిగతా దానికి వెళ్ళొద్దు. ఓకే, సో ఆప్షన్ చైన్ పరిస్థితి ఏంటి? చూడండి, గూగుల్కి వెళ్తాం, గూగుల్ సెర్చ్కి వెళ్ళి సింపుల్గా ఆప్షన్ చైన్ అని టైప్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్ చైన్ అంటాం, ఇగో ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఆప్షన్ చైన్కి వెళ్తే ఇక్కడ ఎన్ఎస్సి సైటా లేదా చూసుకోవటం. ఎన్ఎస్సి సైట్, ఓకే, ఆప్షన్ చైన్. సో ఆప్షన్ చైన్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి? ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నిటికీ ఉంటాయి, బట్ నిఫ్టీ 22,212 చూడండి, 22,212. 22,212 అనేది ఈ స్పాట్ ప్రైస్. ఇది 22,212. ఇది దగ్గరగా ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి. దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఏంటండి? 22,210 అని 10ని ఇగ్నోర్ చేస్తే 200. 22,200 అనేది నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్. ఇది ఎట్ ది మనీ అనుకుందాం, అంతే కదా. 10 పాయింట్లు పెద్ద పర్వాలేదు. ఇక్కడ ఆప్షన్ చైన్లో కాలమ్స్ ఉంటాయి. ఏమేమి కాలమ్స్ ఉంటాయి? మెయిన్ తీసుకోవాలంటే ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఒకటి ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. లాస్ట్లో ఉండేది ఓపెన్ ఇంట్రెస్టే. బిడ్ ఆస్క్ రేట్లు, క్వాంటిటీలు, ఓకే, ఆస్క్ క్వాంటిటీ, బిడ్ క్వాంటిటీ ఈ వదిలేయండి, అవసరం లేదు. చేంజెస్ ఉంటాయి. ఓకే, చేంజెస్ కూడా రెలవెంటే, వాల్యూమ్ ఉంటుంది. అయితే ఆప్షన్ చైన్లో కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా.
ఈ ఆప్షన్ చైన్లో కాంట్రాక్ట్స్ ముందు మీకు ఇందులో ఆప్షన్ చైన్లో చూపిస్తాను ఉండండి. మనం ఎట్ ది మనీకి వెళ్ళాలి. ఎట్ ది మనీకి కదా వెళ్ళాలి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడు నిఫ్టీ 22,212.70 అని ఉంది కదా. అంటే ఇది ఈ స్పాట్ ప్రైసు, దీనికి దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైసు ఏటీఎం దగ్గరగా ఉన్నది ఏంటి 22,200. 12 ఇగ్నోర్ చేసేస్తే ఇక్కడ చూడండి 22,200 ఇక్కడ చూడండి 22,200 అనేది ఇది చూసారండి. 22,200 అనే ఇక్కడ ఇది ఎట్ ది మనీ ప్రైస్. ఓకే, సో 22,200 ఎట్ ది మనీ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఈ 22,200 ప్రైస్ దగ్గర ఆప్షన్ బయింగ్ కాల్ రేటు, కాల్కి రేటు, పుట్ రేటు ఎలా ఉన్నాయి, డిఫరెన్స్ ఎలా ఉంది ఒకటి. తర్వాత ఇంప్లాయిడ్ వాలటైలిటీ పరిస్థితి ఏంటి. ఓకే, ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎందుకు పరిస్థితి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అది కదండి. అలాగే బ్యాంక్ నిఫ్టీకి కూడా కావాలంటే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ అక్కర్లేదు. ఎందుకంటే ఫైనాన్స్ నిఫ్టీలో ట్రేడింగు బెటర్ చేయకండి, అవాయిడ్ చేయండి. ఎందుకనండి అంటే వాల్యూమ్ తక్కువ ఉంటుంది అక్కడ, మ్యానిపులేషన్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ, మిమ్మల్ని అక్కడ బుక్ చేసేస్తారు. ఇదండి ఏంటి వెళ్ళిపోతుంది ఇది. ఆ 22,000 సరే వదిలేండి, దాన్ని డైరెక్ట్ నార్మల్గానే తీసుకుందాం మనం. సో 22,100 దగ్గర ప్రైసెస్ ఏంటి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూడండి, రైట్, యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ కదా 22,200. ఈ 22,200 దగ్గర 133 రూపాయలేమో పుట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ప్రైస్, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎల్టీపీ. అలాగే 153 ఉంది ఇక్కడ. దానికి డిఫరెన్స్ ఏంటంటే అది జస్ట్ ఇన్ ది మనీ అవుతుంది. 212 కదండి, అది 10 పాయింట్లు ఎక్కువ ఉంది కదా, జస్ట్ ఇన్ ది మనీ ఉంటుంది. ఇదేమో జస్ట్ అవుట్ ది మనీ కాబట్టి డిఫరెన్స్, రెండిటికి డిఫరెన్స్ లేదు. అంటే ఏంటి, ఇక్కడ బయాస్ లేదు. అంటే ఎయిదర్ సైడు, పుట్ సైడు కాల్ సైడు ఎక్కువ సైన్యం మోహరించి లేరు అని అర్థం ప్రైస్. తర్వాత ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఇక్కడ చూడండి 22,200కి దగ్గర ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎంత, ఒక 13.79 ఇటు పక్కన ఉంది. తర్వాత 11.8 ఎంతో ఈ పక్కన ఉంది. అంటే 11, 13 చూడండి జాగ్రత్తగా. తర్వాత 22,500 దగ్గర కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇటువైపు ఎన్ని ఉన్నాయి, అటువైపు ఎన్ని ఉన్నాయి. అటు ఇన్ ది మనీ అయింది, ఇదేమో అవుట్ ది మనీ అయింది. తర్వాత ఈ లాస్ట్ కాలం ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎక్కువ కాంట్రాక్ట్స్, నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్, వాల్యూమ్ కాదు ఇక్కడ, నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎక్కడ పుట్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ కాల్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, అది దాన్ని దాన్ని ఒకటి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుని పొజిషన్ ఏమిటి చూడండి. ఈ ఆప్షన్ చైన్ టెల్స్ యూ ఎ లాట్.
ఈ ఆప్షన్ చైన్ని జాగ్రత్తగా చూసుకుని దాని ప్రకారం ఆచితూచి అడుగులు వేస్తుంటారు ప్లేయర్స్, పెద్ద ప్లేయర్స్. ఎందుకంటే ఈ ఆప్షన్ చైన్ మెయిన్గా ఏంటంటే పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ దే ఆర్ ఆప్షన్ సెల్లర్స్, ఆప్షన్ బయర్స్ ఉండరు, తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంత స్ట్రెయిన్ తీసుకోవాలి? తీసుకోరు. ఆప్షన్ సెల్లర్సే ఉంటారు. పెద్ద ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఆప్షన్ సెల్లర్సే. సో ఈ ఆప్షన్ సెల్లర్స్ ముఖ్యంగా చూసుకుంటారు. అంటే ఎటువైపు పుట్ సైడు, కాల్ సైడు ఎటువైపు ఎక్కువ బలం, ఎక్కువ వెయిట్ ఉంది, మోహరించి ఉంది, తర్వాత వెయిటేజ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ ఉంది, ఇవన్నీ చూసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీ సెల్లర్ హ్యాజ్ ఎ బయర్. నేను తగ్గిపోతుంది అని చెప్పి పుట్లు కొంటున్నాను, అదే పనిగా పుట్లు కొనేస్తున్నారు. పుట్లు అదే పనిగా కొనేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? ఏమిటి ఇంత డిమాండ్ వచ్చేస్తున్నది, వెయిట్ చూస్తారు, అప్పుడు రేట్లు పెంచుతారు. డిమాండ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ పెరుగుతుంది కదా. ఎక్కువ మంది కావాలనుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రైస్ పెంచేస్తారు. సెల్లర్స్ ఏం చేస్తారు? సప్లయర్స్ దే ఇంక్రీజ్ ది ప్రైస్. కొనేవాళ్ళే లేరనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కొంచెం తగ్గించి కొద్దిగా దిగి, ఎలా అయినా అమ్మాలి కాబట్టి కొద్దిగా దిగి కిందకి దిగి మరీ అమ్ముతారు, తగ్గించి అమ్ముతారు. అంటే కొనేవాళ్ళు ఎక్కువగా ఉంటే ప్రైస్ పెంచుతారు, కొనేవాళ్ళు తక్కువగా ఉంటే ప్రైస్ తగ్గిస్తారు. మీరు ట్రేడింగు చేస్తున్నవారు, చూస్తున్నవారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ గురువారం నాడు సెటిల్మెంట్ అంటే నిన్న మీరు గమనించారో లేదో నాకు తెలియదు. కాల్ సైడు ఇంప్లాయిడ్ వాలటిలిటీ చాలా తక్కువ, పుట్ సైడ్ చాలా ఎక్కువగా ఉంది. ఏంటి మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇంక పడిపోద్ది, భయంకరంగా పడేస్తారు, ఇంకే పడిపోద్ది. అంటే పీక్లో ఒక ఆల్ టైమ్ హైలోకి వెళ్ళింది కదా, హైలోకి వెళ్ళిన తర్వాత సెల్లింగ్ వస్తే అలాంటిదే ఉంటుంది. పుట్లు అదే పని కొనేస్తున్నారు. పుట్ సైడ్ ప్రీమియం పెరిగిపోతున్నది. యువర్ గెటింగ్? పుట్ సైడ్ ప్రీమియం పెరిగిపోతున్నదండి. కాల్ సైడు బయర్సే లేరు, ప్రీమియం దాదాపు లేదు, చాలా తక్కువ. ఎట్లా అంటే థర్స్డే వీక్లీ సెటిల్మెంటు నార్మల్గా ఏంటంటే ఎట్ ది మనీ, ఇన్ ది మనీ, జస్ట్ ఇన్ ది మనీ కాల్స్ ఉన్నాయనుకోండి, ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, వాటికి మధ్యాహ్నం 3:30కి క్లోజ్ అవుతుంది కదా మార్కెట్. ఉదయం 9ంటికి, 10ంటికి, 11 గంటల కంటే ఇంకా బోల్ టైం ఉంది. అది 4-5 గంటల సినిమా, 6-6:15 గంటల సినిమా ఇది. ఇంకా 4-5 గంటల స్టోరీ ఉంది. ఈలోగానే ఇందులో ప్రీమియం లేదు. జనరల్గా ఏంటంటే ఒక 20-30 ఉంటుంది ప్రీమియం, దాదాపు నిల్లు. ఎందుకని నిల్లు అంటే బయర్స్ లేరు, కాల్ బయర్స్ లేరు. మార్కెట్ రికవర్ అవుతుంది అని చెప్పి కాల్ కొనుక్కున్న వాళ్ళు లేరు. మార్కెట్ పడిపోతుందని పుట్టు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అంటే పుట్టు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అంటే ఏంటంటే రిటైలర్సే కదా మోస్ట్లీ, చిన్న ట్రేడర్సే కదా. అమ్మేవాళ్ళు ఎవరు? పెద్ద ట్రేడర్స్. సో మార్కెట్స్ మూవ్ అకార్డింగ్ టు ది బిగ్ ప్లేయర్స్, సెల్లర్స్. దట్ ఈస్ సపోజ్డ్ టు బి. అందుకని వీళ్ళు అదే పనిగా కొనడానికి వస్తున్నారు. వాడికి తెలుసు మార్కెట్లు పడే అవకాశం ఉందని, అందుకని ఏం చేస్తున్నాడు? ప్రీమియం పెంచేశాడు. సో పుట్ సైడు భయంకరంగా ప్రీమియం పెరిగిపోతూ వచ్చింది, వాల్యూమ్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైసు పెరిగింది. కాల్ సైడు వాల్యూములు పెరగలేదు, కొనేవాళ్ళే లేరు, కాల్స్ కొనేవాళ్ళే లేరు. 11 ఆ ప్రాంతం వరకు చూడండి మీరు, 11-11:30 వరకు మార్కెట్లో ఓపెనింగ్ బాగుంది, తర్వాత పడిపోయింది కదా. అంతా పుట్ సైడు అసలు అంతకు ముందు రోజు కూడా పుట్ సైడ్ బాగా పెరిగిపోయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ పెరిగిపోయింది. న్యాచురల్లీ ప్రైస్ కూడా పెరిగింది, ఆప్షన్ ప్రైస్ కూడా పెరిగింది. ఎక్కువ రేటుకి కొనుక్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బయింగ్ అంటే వాళ్ళు రేట్ ఎక్కువ ఆఫర్ చేస్తారు, సెల్లింగ్ రేట్ పెంచేశారు. చూసారా? సో
దట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇంప్లాయిడ్ వాలటైలిటీ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఐవి అంటారు దీన్ని. ఇక్కడ ఇందులో కాలము ఇంప్లాయిడ్ వాలటైలిటీ అని ఉంది చూడండి. ఇంప్లాయిడ్ వాలటైలిటీ పెరుగుతూ ఉంటే, జాగ్రత్తగా వినండి, ఇంప్లాయిడ్ వాలటైలిటీ పెరుగుతుంటే, రెండు వైపులా పెరుగుతుంటే ఇంకా సారీయే, చాలా కష్టం. అక్కడ ఆప్షన్ బయర్స్కి కష్టమే, ఆప్షన్ సెల్లర్స్కి కష్టమే. ముఖ్యంగా ఆప్షన్ బయర్స్ దండం పెట్టేయటమే. ఎందుకంటే ప్రీమియంలు పెరిగిపోతాయి కదా, ఎక్కువ ప్రీమియం పెట్టి కొనుక్కోవటం. అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మార్కెట్ ఊరికే కరిగిపోతాయి. 70 రూపాయలకు కొనుక్కున్నది 24, 25, 25 రూపాయలకు వచ్చేస్తుంది. చూస్తూనే ఏంటి ఎంత పడిపోయింది ఏంటి, మీరు ఫ్యూచర్ అంత ఇండెక్స్ అంత తగ్గలేదు, ఇది తగ్గింది ఏంటంటే అంతే కరిగిపోతుంది. సో ఇంప్లాయిడ్ వాలటైలిటీ కాల్ సైడు పుట్ సైడు పెరుగుతుంటే ప్రమాదం. అది బయర్స్కి సెల్లర్స్కి కూడా ప్రమాదమే. సెల్లర్స్కి రిస్కే, బయర్స్కి రిస్కే. ఆచితూచి అడుగులు వేస్తారు సెల్లర్స్, బయర్స్ అది ఎగబడుతుంటారు. చాలామంది తెలియదు కదా ఈ సబ్జెక్టు దీంతో సబ్జెక్టు పరిజ్ఞానంతో ఏం చేయరు. ఫూల్స్ రష్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్ అని సామెత ఉంది. ఫూల్స్ రష్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్. ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ ఆప్షను 125 రూపాయలు ఉంది. ఏమిటి 125 వర్తా, దాని గ్రీక్స్ వాల్యుయేషన్ ప్రకారం ఎంత ఉండాలి అని చూసి ఎవరైనా కొంటుంటారండి ఆప్షన్ బయర్స్? అసలు గ్రీక్స్ వాల్యుయేషన్ అనేది ఉంటుందని, థీటా డికే ఒక ఫ్యాక్టర్ అని చాలామందికి తెలియదు. సో ఇంప్లాయిడ్ వాలటైలిటీ తాలూకు మూమెంటు వాచ్ చేయటం, విక్స్ మూమెంట్ ఎలాగా అర్థం చేసుకుంటామో ఇంప్లాయిడ్ వాలటైలిటీ మూమెంట్ కూడా తెలుసుకోవటం చాలా అవసరం ఆప్షన్ ట్రేడర్స్కి. రెండవది, మీకు ఒక సైడ్ పెరుగుతూ ఒక సైడ్ తగ్గుతుంటే, ఎస్, దట్ గివ్స్ an opportunity, but it should be done very, very carefully. It should be done very, very carefully. అక్కడ యూ కెన్ మేక్ మనీ. తర్వాత వాలటైలిటీ ఇండెక్స్, అదే ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఇండెక్స్ వదిలేయండి, దాని గురించి డిస్కస్ చేసాం. ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎక్కడైతే బోత్ సైడ్స్ నార్మల్గా ఉంటుందో అదే అక్కడ మూమెంట్ ఉండదని అర్థం. అది చెప్పేస్తుంది, ఇంప్లాయిడ్ వాలటైలిటీ చెప్పేస్తుంది మీకు. ఓపెన్ చేసి ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి సైన్యం ఎటువైపు మోహరించున్నారు, సరే ఎట్ ది మనీ దగ్గర ఇక్కడ ఎంత ఉంది ఇంప్లాయిడ్ వాలటైలిటీ, అక్కడ ఎంత ఉంది, ఇటు అటు చూసుకుంటే వేరియేషన్ పెద్దగా కనిపించలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే, ఈరోజు మీకు చూపిస్తాను. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ప్రాక్టికల్గా చూసి అర్థం చేసుకోవటం ఈజీ, బెటర్. ఇక్కడ ఈరోజు 20-200 అనుకోండి, అది వదిలేయండి. 20-200 స్పాట్ ప్రైస్ దగ్గర ఎంత ఉందండి? 20-200 దగ్గర చూడండి, 20-200 దగ్గర ఎక్కడ 11 కనపడుతున్నది. ఇంప్లాయిడ్ వాలటైలిటీ అంటే అన్నీ యావరేజ్ చేయటం లేదు, డైరెక్ట్గా తీసేస్తున్నాను. 13.79 ఉంది. అంటే 13.79 అంటే సుమారుగా 14 కొద్దిగా తక్కువ. ఇది పుట్ సైడ్ అండి. మీరు కూడా చూడండి, ఎందుకంటే రేపెల్లుండి మార్కెట్ సెలవులే కాబట్టి ఇవేం ఫిగర్స్ మారవు. మరి ఇక్కడ ఎంత ఉందంటే 11 ఉందండి. ఓకే, 11.18 అట్లా ఉంది. 13 అంటే 14 వేసుకోండి, పోనీ 14 11.5 అట్లాగా, పోనీ 14 11 అని వేసుకున్నా కానీ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 12.5 ఆన్ అండ్ యావరేజ్ 12.5. రెండింటిని దగ్గరికి వేసుకుంటే అంటే
11-14 ఉంది అంటే దగ్గరగా ఉన్నాయి. మామూలుగా ట్రేడింగ్ జరిగేటప్పుడు అయితే ఇంకా చాలా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా తేడా వచ్చింది, కొంచెం వచ్చింది తేడా. పెద్ద చేంజెస్ లేదనమాట. అది 13 ఇది 11 ఉంటే పెద్ద విశేషమే ఉంది. అది 13 చిల్లర ఉంది, ఇది 11 చిల్లర ఉంది. 13-11 అంటే ఏమైనా డిఫరెన్స్ ఉందండి? ఒక్కటి ఉంది, ఒక పాయింట్. ఆ 11కి 1 కలిపితే 12 అవుద్ది, 13లోంచి 1 తీసేస్తే 12 అవుద్ది, అంతేనా? 1.5 1.5 డిఫరెన్స్ ఉంది. మీరు ఫ్రైడే, మీలో ఎంతమంది ఫ్రైడే మార్కెట్ని అబ్జర్వ్ చేశారో నాకైతే తెలియదు, కానీ టోటల్ డే స్లీపింగే, పెద్ద మూమెంట్ లేదు. ఎందుకని లేదు? మూమెంట్ ఎందుకు లేదు అంటే మీకు ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఆప్షన్స్ చేయని చెప్పేస్తుంది. ఆప్షన్స్ ఎక్కడైనా బాగా ఏదైనా ఒక సైడు బాగా మోహరించి ఉండి ఇంప్లాయిడ్ వాలటైలిటీ అక్కడ పెరిగితే అప్పుడు అటో ఇటో వస్తుంది మూమెంట్. సో ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎంత ఇంపార్టెంటో దాన్ని అర్థం చేసుకోండి. ఇంప్లాయిడ్ వాలటైలిటీ బోత్ సైడ్స్ నార్మల్గా స్టేబుల్గా ఉంటే, అది తక్కువగా ఉంటే అక్కడ మార్కెట్లో మూమెంట్ రాదు. అట్లాంటి సందర్భం దట్ ఈజ్ ఏ ఫేవరబుల్ డే ఫర్ ఆప్షన్ సెల్లర్స్, నాట్ ఫర్ ఆప్షన్ బయర్స్. ఈరోజు ఆప్షన్ బయింగ్ చేసి డబ్బులు సంపాదించడం చాలా కష్టం. ఏదో కొద్దిగా చిన్న స్కాల్పింగ్ వరకు ఓకే, కొంచెం ఏదైనా 4 పాయింట్లు 5 పాయింట్లు 10 పాయింట్లు ఏదో తీయటం అట్లా కష్టమే ఉంది, తీయొచ్చు. తెలిస్తే, ఒడుపు తెలిస్తే ఆ డైరెక్షను ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఇది పెరుగుతుంది లేదా ఇప్పుడు ఇది తగ్గుతుంది అని అర్థం చేసుకుని చేయగలిగితే ఓకే. అదర్వైజ్ బిగ్ మూవ్ లేదు, అవకాశం లేదు. ఎందుకని అవకాశం లేదు? దట్ ఈజ్ క్లియర్లీ షోన్ బై, ఇండికేటెడ్ బై ది ఆప్షన్ చైన్. ఇంప్లాయిడ్ వాలటైలిటీ చెప్పేస్తున్నది, చూసారా? సో ఆప్షన్ ప్రైసెస్ తర్వాత ఇంప్లాయిడ్ వాలటైలిటీ రేట్లు చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఆప్షన్ చైను అది టెండెన్సీ అది అర్థం చేసుకుని చూసుకుని తెలిసిన వ్యక్తి అనుకోండి, ఏం చేస్తాడు? అయితే ఇంట్రాడే సేమ్ డే ఎక్కువ వెళ్లకుండా ఆప్షన్ సెల్లింగ్ చేస్తాడు, లేకపోతే వదిలేస్తాడు. ఏముంది ఇప్పుడు ఈరోజు పెద్ద మూమెంట్ ఏం రాదు. ఎందుకని రాదు? మీకు 11-12 దగ్గర ఉంది, చూసారా? ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎక్కడుందండి? 11+ ఒక చోట ఉంది, 13+ ఇంకో చోట ఉంది. ఏం పెద్ద డిఫరెన్స్ ఏముందండి? సో 15 అండ్ అబౌవ్, బోత్ సైడ్స్ ఎట్లయినా తీసుకోండి, 15 అండ్ అబౌవ్ కొద్దిగా ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎక్కువ ఉందని అర్థం. ఓకే, ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎక్కువ ఉందని అర్థం. సో ఇప్పుడు 10 దగ్గర ఉందనుకోండి, 10-12 ఆ రేంజ్లో ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఉందనుకోండి, ఆ రోజు అంటే ఏముంటుంది? ట్రేడింగ్ ఏముండదు, అన్లెస్ దెర్ ఈజ్ ఎ ట్రెండ్. ఏదైనా ట్రెండ్ డే అయితే అది వేరే సంగతి. ట్రెండ్లో నడిస్తే బాగానే ఉంటుంది. అది లో ఇంప్లాయిడ్ వాలటైలిటీ. లో ఇంప్లాయిడ్ వాలటైలిటీ అంటే దాని అర్థం ఏంటంటే లో ప్రీమియం. చూసారా? విక్స్ పెరిగినా ప్రీమియం పెరుగుతుంది, ఇంప్లాయిడ్ వాలటైలిటీ పెరిగినా ప్రీమియం పెరుగుతుంది. ఆ డిసడ్వాంటేజే ఆప్షన్ బయర్స్కి. మరి ఆప్షన్ సెల్లర్స్ ఏమంటారంటే మా రిస్క్ పెరిగిపోతుందండి, మేము రేటు పెంచాలి తప్పదంటారు. వాళ్ళకి రిస్కే. సో కంక్లూషన్ ఏంటంటే ఈరోజు ఏంటి ఇలా ఉంది, లేకపోతే మార్కెట్లో మూమెంట్ లేదు, లేకపోతే పెరగలేదు తగ్గలేదు, ఊరికే ట్రేడ్ వేస్ట్ అయింది, లేకపోతే వేసింది కరిగిపోయింది. ఆప్షన్ బయింగ్ చేస్తారు కదా, ఆ రోజంతా కూర్చుని చూస్తే చివరికి అది 80 రూపాయలకు కొన్నది అలా మార్కెట్లో పెద్ద డిఫరెన్స్ రాలేదు, కానీ 80 రూపాయలది 65 ఎంతకో వచ్చేస్తుంది, ఇంకా తగ్గిపోతుంది. దానంతట అదే తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోయింది? అసలు పెరగలేదు. ఫ్యూచర్ పెరిగింది, 60 పాయింట్లు పెరిగింది, కానీ నా ఆప్షన్ పెరగలేదేంటి?
అట్లా. సో ఆప్షన్ బయింగు లేదా ఆప్షన్ సెల్లింగు చేయటానికి వాలటైలిటీ ఇండెక్స్, ఇంప్లాయిడ్ వాలటైలిటీ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆప్షన్ చైన్ గురించిన అవగాహన కావాలి. లేకుండా ఇవేమి ఇలాంటివి ఉంటాయా, ఇలాంటివన్నీ చూసుకోవాలా, ఇలాంటివన్నీ చూసుకుని ట్రేడ్ చేయాలా అని అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని దెర్ ఈజ్ మచ్ టు నో అబౌట్. లేకపోతే ఇది ఇలా ఎందుకు జరుగుతున్నది అర్థం కాని అయోమయ పరిస్థితిలో ట్రేడ్ చేస్తున్నారనమాట. అర్థం చేసుకుని ట్రేడ్ చేయటం వేరు, అయోమయ పరిస్థితుల్లో అర్థం అయ్యి అవక అయోమయ పరిస్థితుల్లో ట్రేడ్ వేయటం వేరు. అయోమయ పరిస్థితుల్లో ట్రేడ్ వేయటం వల్ల అనర్థమే తప్ప ఉపయోగం ఉండదు. ఓకే అండి. సో మీరు ఈ విషయం మీకు ఇది ఎంతవరకు అర్థమైందో చూడండి. మీలో ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి ఆప్షన్ చైన్ గురించి తెలుసో మీరు అక్కడ మెసేజ్ పెట్టండి. ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు సీ. ఆప్షన్ చైను కి సంబంధించిన లేదా ఎంప్లాయిడ్ వాలటైలిటీ విక్స్కి సంబంధించిన సమాచారం మీకు ఆల్రెడీ తెలిస్తే ఎస్ అని పెట్టండి, తెలియకపోతే నో అని పెట్టండి. జస్ట్ ఐ వాంట్ టు నో. తర్వాత ఈరోజు క్లాసు ఆప్షన్ చైన్ అనాలిసిస్ అనేది, తర్వాత ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ అనేవి ట్రేడింగ్కి అవసరమే అంటారా? లేదు, వీటితో పనే ఉంది, వీటిలో లేకుండా చక్కగా చార్ట్స్ చూసుకుని చేసేయచ్చు అంటారా? మీ అభిప్రాయం ఏంటి? పార్టిసిపేట్ చేయండి, యాక్టివ్గా ఉండండి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. చేస్తే ఏంటంటే నాకు అర్థమవుతుంది మీరు ఎక్కడున్నారు, మీ మనోగతం ఏంటో నాకు తెలుస్తుంది. సో చాలా అవసరం. అందుకని స్పెండ్ సమ్ టైం. ఇది నేను ట్యూటోరియల్స్ క్లాస్ చెప్తున్నాను కదా, ఐఎమ్ ఆల్సో స్పెండింగ్ టైం. కొంచెం టైం స్పెండ్ చేసి మీరు ఎస్ ఇది నాకు తెలుసని లేదా తెలియదని, లేదా ఈ నాలెడ్జ్ అవసరమని లేదా అవసరం లేదని, మీరు అవసరం లేదనుకుంటే అవసరం లేదు, నాట్ నెసరీ అని పెట్టండి మెసేజ్. అవసరమైతే అవసరం అని పెట్టండి. తర్వాత నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎస్ ఐ నో అని చెప్పండి, లేకపోతే నో ఐ డోంట్ నో అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, మీరు అకౌంటు డిస్కౌంట్ బ్రోకరు. ఎందుకంటే ఆప్షను అంటే ట్రేడింగ్ చేయాలంటే నంబర్ ఆఫ్ ట్రేడ్స్ రోజు ఒకటారా 2, 4, 3 పడుతూ ఉంటాయి కదా. డిస్కౌంట్ బ్రోకర్ చాలా అవసరం కదా. సో డిస్కౌంట్ బ్రోకర్ లింక్ ఒకటి పెట్టాను నేను కదా, లింక్ పెట్టాను. ఈరోజు కూడా పెడతాను, కొంతమంది మిస్ అయ్యారేమో చూసాను. ఓపెన్ చేయాలనుకుంటే ఆ డిస్కౌంట్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేయాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసుకుని ఆ లింకుని తీసుకుని ఓపెన్ చేయండి. అండ్ ఎవరైతే చేశారో మీరు జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళు ఈ నంబరు 8121648156 అనే వాట్సాప్ నంబర్ ఇది. ఈ వాట్సాప్ నంబరు, ఈ నంబర్కి మెసేజ్ పెట్టండి. సో ఇలా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళందరికీ నేను ఒక వాట్సాప్ గ్రూపు తయారు చేస్తున్నాను. మిమ్మల్ని ఆ గ్రూప్లో వేస్తాను. సో దట్ వీ కెన్ వర్క్ టుగెదర్. నా గ్రూప్లో నేను యాడ్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్లో ఈ నెంబర్కి 8121648156. ఎవరైతే ఓపెన్ చేశారో చేసిన వాళ్ళు ఈ నెంబర్కి నాకు పెట్టండి, మెసేజ్ పెట్టండి. అకౌంట్ ఓపెన్ అని మెసేజ్ పెట్టండి. దెన్ మీ వివరాలు తీసుకుని నేను వాట్సాప్ గ్రూపు చేస్తాను. ఐ వాంట్ టు మెయింటైన్ ఏ వాట్సాప్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఓపెన్ ది అకౌంట్ విత్ దిస్, సో దట్ వీ కెన్ హ్యావ్ ది బెనిఫిట్ ఆఫ్ ఇంటరాక్షన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పింది మర్చిపోకుండా మీరు మీ రిప్లై ఇవ్వండి దీనికి, అవసరం లేదా అవసరం లేదని. రెండవది ఏంటి, నాకు తెలుసు లేదా నాకు తెలియదని. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. హ్యాపీ వీకెండ్ అహెడ్.